కానీ ఈసారి రిజల్ట్ సినిమా కలెక్షన్స్లో ఉండదు, తమిళనాడు పోలింగ్ బూత్స్లో ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు స్థాపించినప్పుడు కూడా నేను పొలిటికల్ జర్నీలో రావబోతున్నాను, ఇంకా నుంచి నేను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటాను అని చెప్పారు. ప్రస్తుతం ఆయనకి తోడుగా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అన్నదానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఎంజీఆర్ గారిని ఏ విధంగా ఆదరించారో మనం అందరం చూసాం. అండ్ జయలలిత గారిని పొలిటికల్ గాను అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ పరంగాను ఎంత విధంగా ఆదరించారో చూసాం. నేను ఎవ్వరికి భయపడే సమస్య లేదు అని క్లియర్ కట్ మెసేజ్ అనేది విజయ్ గారు అప్పుడు ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగి ఈ జన సముద్రాన్ని చూడండి. ఇది సినిమా షూటింగ్ కాదు, డైరెక్టర్ కట్ చెప్పే సీన్స్ అసలే కాదు. ఈ రోజు అయ్యాక ఆయనకి ఎవ్వరూ డబ్బు ఇవ్వరు. ఇది తమిళనాడు రాజకీయాల్లో వచ్చిన సరికొత్త సుడిగాలి. 30 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ని రూల్ చేశారు. కలెక్షన్ కింగ్ అని, బాక్స్ ఆఫీస్ ఎంపరర్ అని ఆయన పిలిచారు. ప్రొడ్యూసర్స్ బ్లాంక్ చెక్కులు పట్టుకొని అతని వెంట క్యూ లైన్లో నిలబడ్డారు. సినిమాకి 100 కోట్లైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పేరు, ప్రతిష్ట, డబ్బు, అభిమానం అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ వదిలేశారు. ఎందుకు? ఇండియాలోని హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా ఉన్న జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ దళపతి విజయ్ ఏసీ క్యారవాన్ను వదిలేసి ఎండ, దుమ్ము, ధూళి ఉండే రాజకీయ రణరంగంలోకి ఎందుకు దిగారు? ఆయన అహంకారమా, లేకుంటే ఆయన రాత, లేకుంటే ఆయన యొక్క ఆశయమా? 1992లో అవమానాలతో మొదలైన ఆయన ప్రయాణం 2024లో ఇళయ దళపతి విజయ్గా ఎలా మారారు? ఈ రోజు మనం చెప్పుకోబోయేది అసలైన సిసలైన విజయ్ కథ. సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ జర్నీ వరకు అతను ఏ టైప్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఫేస్ చేశాడు, ఫెయిల్యూర్స్ ఏ విధంగా అధిగమించాడు, ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. నాయకుడు ఎలా అయ్యాడో తెలుసుకోవాలంటే ఆయన పడిన కష్టాలు తెలుసుకోవాలి. అది 1992 18 ఏళ్ల కుర్రాడు మొదటిసారి సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణం. నాలై తీర్పు సినిమాతో మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డాడు. రివ్యూస్ దారుణంగా వచ్చాయి. ఒక పత్రిక అయితే ఈయన మొహం ఏంటి, ఈయన ఏ విధంగా చేశాడు అని చాలా హేళన చేసింది. ఆయన రంగుని, ఆయన నటనని, ఆయన డ్యాన్స్ చూసి అందరూ కూడా నవ్వారు. మొదటి సినిమాతోనే అతని కెరీర్ అయిపోయిందనేసి అందరూ భావించారు. కానీ ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఉంది. విజయ్ గారి దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది, అదే పట్టుదల. ఆ పట్టుదలతో ఆయన ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. 1996లో ఒక మలుపు తిరిగింది అతని యొక్క కెరీర్. అది ఏ విధంగా అంటే డైరెక్టర్ విక్రమన్ తీసిన మూవీ పూవే వెనుకగా ఇతని కెరీర్ ని టర్న్ చేసిన మూవీ. ఫైట్స్ ఏం వద్దు, కేవలం ప్రేమించి చాలు అన్నారు. అండ్ ఇక్కడే ఒక మ్యాజిక్ జరిగింది. అప్పటి వరకు కేవలం కొంతమంది ఆడియన్స్ మాత్రమే చూస్తున్న విజయ్ని ఒక్కసారిగా మహిళలు ఎక్కువ మంది ఇష్టపడడం స్టార్ట్ చేశారు. అమ్మాయిలు అతనిలో ఒక ప్రేమికుని చూసుకున్నారు, మదర్స్ అతనిలో ఒక కొడుకుని చూసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అనే ఓట్ బ్యాంక్ ఇక్కడే పడింది. తమిళనాడులో ఆడపడుచులు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఎంజీఆర్ గారిని ఏ విధంగా ఆదరించారో మనం అందరం చూసాం. అండ్ జయలలిత గారిని పొలిటికల్ గాను అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ పరంగాను ఎంత విధంగా ఆదరించారో చూసాం. అండ్ అదే తరహాలో విజయ్ గారికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నిలబడ్డారు. కానీ కేవలం ప్రేమ సరిపోదు, రాజ్యం ఏలాలంటే మాస్ కావాలి. 2004 గిల్లీ మూవీతో ఈ యొక్క కేటగిరీలో ఉన్న ఆడియన్స్ని కూడా విజయ్ తట్టి మరీ లేపాడు. ఇది సినిమా కాదు, ఒక జాతర. వేలు కబడ్డీ ఆడుతుంటే తమిళనాడు ఊపిరి బిగబెట్టి మరీ చూసింది. విలన్లు కొడుతుంటే ఆయన చేతిలో ఉన్న పవర్ యూత్కి ఎక్కేసింది. లవర్ బాయ్ నుంచి ఇళయ దళపతి విజయ్గా మారారు, యువసేనగా మారిపోయారు. నెక్స్ట్ వచ్చిన పోకిరి, శివకాశి మూవీలు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన విజయ్ని పరిచయం చేశాయి. ఈ సినిమాలు గమనించినట్లయితే ఈయన అన్ని మూవీస్లో కూడా ఒక సాధారణ వ్యక్తిలాగానే కనిపిస్తారు. ఒక వెల్డర్గా, ఒక స్టూడెంట్గా, ఒక మెకానిక్గా, ఎక్కడ కూడా ఒక రిచ్ కిడ్ లాగా యాక్ట్ చేయలేదు. దీనివల్లనే అందరి మనసుల్లో కూడా ఇతను నిలిచిపోయాడు. సో అందుకే ఈయనంటే అందరికీ కూడా అంత పిచ్చిగా మారిపోయాడు. ప్రపంచం ఆయన్ని స్టార్ గా చూసింది. కానీ విజయ్ ఒక సామ్రాజ్యాన్ని సైలెంట్ గా నిర్మిస్తున్నారు. అదే విఎంఐ, విజయ్ మక్కల్ ఆయకం. దీని మీనింగ్ ఏంటంటే విజయ్
పీపుల్స్ మూవ్మెంట్ దాని యొక్క అర్థం. అందరూ ఇది ఒక ఫ్యాన్ క్లబ్ అనుకున్నారు, కానీ ఇది సీక్రెట్ గవర్నమెంట్ లాగా యాక్ట్ చేసింది. 2015లో చెన్నై మొత్తం మునిగిపోయినప్పుడు వరదలతో రాజకీయాల కంటే ముందు విఎంఐ ముందరుండి నిలిచి అందరికీ కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. అదేవిధంగా గాజా తుఫాన్ వచ్చినప్పుడు అందరికంటే ముందుండి వాళ్ళకి నిత్యావసర వస్తువుల్లో కానీ హెల్త్ ఎమర్జెన్సీలో కానీ అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేసింది. కేవలం బియ్యం పాలు ఇవ్వడం మాత్రమే కాదు, చాలా మంది ప్రాణాలు నిలబెట్టారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కోయంబత్తూరులోని రాజ్ కుమార్ డాక్టర్ ఏం చేశారు అంటే ఈ విఎంఐ సంస్థతో కలిసి ఎవరైతే డబ్బులు లేకుండా ఉంటారో ఆ పిల్లలకి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్స్ చేశారు. ఎక్కడ కూడా విఎంఐ అనేది పిఆర్ స్టంట్ లాగా యూజ్ చేయలేదు. అండ్ ఈ రోజుల్లో ఒక చిన్న పని చేస్తేనే ట్విట్టర్, సోషల్ మీడియా అన్ని హ్యాండిల్స్లో మనం విపరీతంగా ప్రచారం చేసుకుంటాం. కానీ ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పటికీ కూడా ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ ఇదే విజయ్కి ఉన్న బలమైన ఆయుధంగా మారింది. 2017లో అస్సలైన యుద్ధం మొదలైంది. మెర్సిల్ అనే మూవీతో జిఎస్టీని ప్రశ్నించాడు. హెల్త్ సెక్టర్ అనేది ఎంత దారుణంగా ఉందో ప్రశ్నించాడు. అదర్ కంట్రీస్తో మన కంట్రీకి ట్యాక్స్ ఏమో ఎక్కువ తీసుకుంటుంది, కానీ అదర్ కంట్రీస్ ట్యాక్స్తో పాటు హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాయో ఎక్స్పోజ్ చేసింది. దీంతో సెంట్రల్ గవర్నమెంటే కాదు, చాలామంది నాయకులు అతని యొక్క మతాన్ని కూడా కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారు. 7% జిఎస్టీ వాங்குற సింగపూర్ மக்களுக்கு மருத்துவத்தை இலவசமா தர்றப்போ 28% ஜிஎஸ்டி வாங்குற நம்ம அரசாங்கத்தால ஏன் மருத்துவத்தை இலவசமா தர முடியல? மெடிசனுக்கு 12% పల తాయిమార్గలోడ తాలి ఎర్కర సారాయతకి జిఎస్టీ. దీనికి అంతటికి అతను ఒకే ఒక సమాధానం ఇచ్చాడు. నేవిలీలో ఒక వ్యాన్ ఎక్కి జనాలందరితో ఒక సెల్ఫీ దిగారు. ఆ ఒక్క ఫోటో ఏం చెప్తుంది అంటే నేను ఎవ్వరికి భయపడే సమస్య లేదు అని క్లియర్ కట్ మెసేజ్ అనేది విజయ్ గారు అప్పుడు ఇచ్చారు. కట్ చేస్తే ఫిబ్రవరి 2, 2024 టీవీకే పార్టీ తమిళగ వెట్రి కలగం పార్టీని స్థాపించారు. 2024 అక్టోబర్లో పొలిటికల్ గా మొదటిసారి ఒక కాన్ఫరెన్స్ ని అరేంజ్ చేశారు. దాన్ని ఏమంటారంటే విక్రవండి కాన్ఫరెన్స్ అంటాం. మొదటిసారి పొలిటికల్ కాన్ఫరెన్స్ అయినప్పటికీ కూడా ఈ పొలిటికల్ కాన్ఫరెన్స్ కి దాదాపు 8 లక్షల మంది జనాలు వచ్చారు. అండ్ ఇక్కడే అతను ఒక సినిమా వ్యక్తిలా కాకుండా ఒక నాయకుడిలా గర్జించాడు. క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. నేను ఎవ్వరికి బి టీం కాదు, నేను ఒక ఏ టీం అని ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఇండిపెండెంట్గానే వస్తున్నాను, ఎవరితో పొత్తు పెట్టుకోను, నేను ఎవరికి భయపడను, ఎవరితో కలవను, ఒంటరిగా వస్తాను అండ్ ప్రజలకి నేను సేవ చేయడానికి మాత్రమే వస్తున్నాను అనేసి క్లియర్ కట్ మెసేజ్ అనేది పాస్ చేశాడు. வகுப்பு வாரி பிரதிநிதித்துவத்தையும் சாதிய ஒடுக்குமுறையும் நிலைநிறுத்த போராடின மாபெரும் தலைவர் அவரையும் எங்கள் வழிகாட்டி என்று சொல்வதில் பெருமை கொள்கிறோம். అండ్ దాని తర్వాత చాలా పొలిటికల్ ర్యాలీస్కి ప్లాన్ చేశారు. అండ్ కట్ చేసే అక్టోబర్ 2025న కరూర్ స్టాంపేడ్ జరిగింది. ఈ కరూర్ స్టాంపేడ్లో దాదాపు 41 మంది చనిపోయారు అండ్ ఎంతో మంది గాయపడ్డారు. విజయ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా అచీవ్ చేశారు అండ్ ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, అదేవిధంగా మొదటి సినిమాతో ఏ విధంగా అయితే క్రిటిసిజంని ఫేస్ చేశారు, అదేవిధంగా ఇతను పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎంతో మంది ఇతన్ని క్రిటిసైజ్ చేశారు. ఎంతోమంది పొలిటికల్ గాను, ఎమోషనల్ గాను, సోషల్ గాను, ఎకనామికల్ గాను చాలా ఇబ్బందులు పెట్టారు. వీటన్నిటిని తట్టుకొని ఒక నాయకుడిలాగా నిలబడ్డాడు, బయటకు వచ్చాడు, ప్రశ్నించాడు అండ్ ఈరోజు ఒక నాయకుడిలాగానే నిలబడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయనకి తోడుగా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ఈయన 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేదానికి చాలా కీలక పాత్ర పోషించాడు. అండ్ 2015లో నితీష్ కుమార్ గెలవడానికి, అదేవిధంగా ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎంకే స్టాలిన్ గెలవడానికి కూడా 2021లో ఇతని యొక్క చెయ్యి కీలకంగా ఉన్నది. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీ అంటే తమిళగ వెట్రి కలగం అధ్యక్షుడు విజయ్ గారితో పాటు ఉన్నాడు. ఇతను ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాడు అండ్ ఏ టైప్ ఆఫ్ డేటాతో ఇతను ఈ యొక్క ఎలక్షన్స్లో ఉంటాడు అన్నది చాలా క్రూషియల్ అయింది. ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ మేలో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 234 స్థానాలకు గాను ఏఐఏడిఎంకే, డిఎంకే, బీజేపీ అండ్ టీవీకే పార్టీ ఈ అన్ని పార్టీ కూడా పోటాపోటీన పాల్గొంటున్నాయి. అండ్ ఈ అన్ని పార్టీల్లో టీవీకే పార్టీ ఎంత ఓట్ షేర్ని దక్కించుకుంటుంది, ఎన్ని సీట్స్ని కైవసం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. అండ్ ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా విజయ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన యొక్క పొలిటికల్ కెరియర్ని మాత్రమే చూస్ చేసుకోవాలి, జనాలకి సేవ మాత్రమే చేయాలి, ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చేయాలి అనేసి నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగా ఇతని యొక్క లాస్ట్ మూవీ రాబోతుంది, అదే జననాయగన్. ఈ జననాయగన్ మూవీ ఇదే ఇతని లాస్ట్ మూవీ అనేసి విజయ్ గారు చెప్పారు. అండ్ ఇదే తరహాలో మనం ప్రజారాజ్యం
పార్టీ చిరంజీవి గారు స్థాపించినప్పుడు కూడా నేను పొలిటికల్ జర్నీలో రాబోతున్నాను, ఇంకా నుంచి నేను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటాను అని చెప్పారు. అండ్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈయన కూడా పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను కేవలం ప్రజలతో మాత్రమే ఉంటాను, సినిమా ఇండస్ట్రీని వదిలి వచ్చేస్తాను అని చెప్పారు. కానీ మళ్ళీ సినిమా తీశారు. ఓజీ అనే మూవీ చూసారు, అది చాలా సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇంకొక మూవీ కూడా భగత్ సింగ్ అనే మూవీ కూడా తీస్తున్నారు. ఒకవైపు పొలిటికల్ జర్నీ చూస్తున్నారు, ఇంకోవైపు ఫిలిం ఇండస్ట్రీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ రెండిటికి ప్రాపర్గా బ్యాలెన్స్ చేయగలుగుతారా? ఒక్కసారి పొలిటికల్ స్పేర్లోకి వచ్చినప్పుడు జనాలతో ఉన్నంత క్లోజ్గా ఉండి మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలో ఆ నటన అనేది ఏ విధంగా చేయగలుగుతారు? ఇక్కడ పొలిటికల్ స్పేర్లో ఉన్నప్పుడు అంత మందికి అంత క్లియర్గా జన సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అతని యొక్క వాల్యుబుల్ టైంని ఇటువంటి ఫిలిం ఇండస్ట్రీలో పెట్టడం వల్ల జనాల కోసమని పొలిటికల్ పార్టీని స్థాపించి జనాల కోసమని గెలిచిన తర్వాత జనాలతో ఉండకుండా మళ్ళీ ఇటు ఫిలిం ఇండస్ట్రీ మీద వెళ్ళడం అన్నది ఎంతవరకు కరెక్టో మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇదే తరహాలో ఈ నా యొక్క లాస్ట్ సినిమా ఈ జననాయకన్ అనేసి దళపతి విజయ్ చెప్పారు. కానీ మళ్ళీ అతను ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తాడా లేదన్నది మీరు అగైన్ కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. దళపతి విజయ్ గారి స్పీచెస్ వింటూ ఉంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్ రాజకీయ వ్యక్తులు ఏ విధంగా ప్రజల్ని స్టూడెంట్స్ని మభ్యపెట్టేలాగా రెచ్చగొట్టేలాగా మాట్లాడకుండా చాలా సెటిల్గా ప్రజల్లో అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్స్తో స్టూడెంట్స్లో ఆలోచింపజేసే శక్తి ఉండేలాగా ఇతని యొక్క స్పీచెస్ అనేది ఉంటున్నాయి. ఈ రకమైన స్పీచెస్ అనేది రాజకీయ ప్రచారంలోనే ఒక కొత్త రకంగా మారింది అండ్ ఒక కొత్త ఎగ్జాంపుల్ సెట్ చేసింది. దళపతి విజయ్ యొక్క చివరి సినిమా జననాయకన్ జనవరి 9th రాబోతుంది. అది సినిమాలా ఉండదు, 70 mm స్క్రీన్ పైన ఒక మేనిఫెస్టో లాగా ఉంటుంది. ఇక్కడ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. సినిమా హాల్ నుంచి అసెంబ్లీ హాల్కి దారి వేసుకుంటూ ఉన్నారు. దళపతి విజయ్ యుద్ధం మొదలు పెట్టారు. స్క్రిప్ట్ రెడీ, సినిమా రోలింగ్. కానీ ఈసారి రిజల్ట్ సినిమా కలెక్షన్స్ లో ఉండదు, తమిళనాడు పోలింగ్ బూత్స్ లో ఉంటుంది. దళపతి విజయ్ యొక్క సినిమా కెరియర్ నుంచి పొలిటికల్ కెరియర్ వరకు ఎలా ఉన్నింది అండ్ పొలిటికల్ కెరియర్ లో ఇతను సక్సెస్ అవుతాడా లేదన్నది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.